హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని అది కూడా మనకు కోకాపేటలో అయితే తీసుకొని రావడమే జరిగింది. సో ఇప్పుడు సాఫ్ట్ లాంచ్ ఆఫర్ అయితే నడుస్తుందండి. సో రేరా అప్రూవల్ కూడా వచ్చింది ఈ ప్రాజెక్ట్కి. సో మొత్తం 3.61 ఏకర్స్లో 2 టవర్స్ అయితే ఉంటాయండి. 55 ఫ్లోర్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఒక మంచి ప్రీమియం ప్రాజెక్ట్ అండి. సో అలాగే జస్ట్ మనకు ఎగ్జిట్ నెంబర్ 1 నుంచి అయితే ఒక 2 మినిట్స్లో వెళ్ళొచ్చు. ఇది కోకాపేట ఎగ్జిట్ అనమాట. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 మినిట్స్లో మన సైట్కి రీచ్ అవ్వచ్చు అనమాట. 2 ప్రీమియం టవర్స్ అయితే ఉంటాయి. దీని పక్కనే గార్వల్ల బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. అలాగే మై హోమ్ అపాసా ప్రాజెక్ట్ కూడా దీనికి ఆనుకునే ఉంటుంది. అలాగే కోకాపేట లేక్ కూడా దగ్గరలో ఉంటుందండి. అలాగే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ సైబర్ సిటీ వాళ్ళ వెస్ట్ బ్రూక్స్ అనే అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. అక్కడ పూజిత టెక్ పార్క్, అలాగే గర్వాళ్ళ 8, 9, 10 టవర్స్ అయితే ఉంటాయి. అలాగే ఎల్ఎస్ఆర్ వాళ్ళ ప్రాజెక్ట్ కూడా నియర్ బైలోనే ఉందండి. అలాగే దీని పక్కనే మనం చూస్తే ఇది ట్రంపెట్ జంక్షన్ అయితే ఉంది. సో ఈ ట్రంపెట్ జంక్షన్కి ఆనుకొని మనకు ఇక్కడ మనకు నియోపోలిస్కి లేఅవుట్కి కనెక్టివిటీ అయితే ఉంటుంది. సో ఇది నియోపోలిస్ లేఅవుట్ అండి. ఇక్కడ మనం చూస్తే మూవీ టవర్స్ అయితే ఉంది. అలాగే దీని పక్కనే మనం చూస్తే ఇక్కడ బ్రిగేడ్ వాళ్ళ ల్యాండ్ అయితే ఉందండి. అలాగే ఇక్కడ సత్వా వాళ్ళ ల్యాండ్ కూడా ఉందన్నమాట. ఇది సత్వా వాళ్ళ ల్యాండ్ అండి. అలాగే ఇక్కడ మనం చూస్తే మనకు గ్రావా వాళ్ళ మై హోమ్ వాళ్ళ గ్రావా బిజినెస్ పార్క్ అయితే ఉంటుంది. అలాగే దీని పక్కనే మై హోమ్ 99 ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందండి. అలాగే ఇక్కడ నియర్ బైలోనే మనకు చూస్తే ఇక్కడ మనకు ఇంకా ప్రాజెక్ట్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ సత్వా వాళ్ళ లేక్ రీచ్ ప్రాజెక్ట్ ఉంది. తర్వాత ఇక్కడ మై హోమ్ వాళ్ళ నిషిదా ప్రాజెక్ట్ అయితే ఉంది. రాజపుష్ప క్రాసా లగ్జరీ అనే ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే ప్రెస్టేజ్ క్లార్మౌంట్ కూడా ఉందన్నమాట. అలాగే ఇక్కడ పక్కన చూస్తే మనకు ఏపీఆర్ వాళ్ళ ల్యాండ్ కానివ్వండి, జీకే లక్ష్మి వాళ్ళ ల్యాండ్ కానివ్వండి. సో ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ అయితే ల్యాండ్ బ్యాంక్ అయితే ఉందండి. సో ఒక ప్రీమియం ప్రాజెక్ట్ అనమాట ఇది. సో మనకు 3.61 ఏకర్స్లో అయితే ఎంటైర్ గ్రౌండ్ ఫ్లోర్ పోడియం అయితే ల్యాండ్స్కేపింగ్ అయితే ఓపెన్ స్పేస్ అయితే ఉంటుంది ఫర్ కామన్ ఎమ్యూనిటీస్ కోసము. 540 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. 55 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మాస్టర్ ప్లాన్ అయితే ఇక్కడ చూడొచ్చు అనమాట. అలాగే మనకు 9 మీటర్స్ అయితే హైట్ అయితే ఉంటుందండి ఈచ్ ఫ్లోర్ కూడాను. ఫస్ట్ రెసిడెన్షియల్ ఫ్లోర్ బిగిన్స్ విత్ 9 మీటర్స్ అనమాట. అప్రాక్సిమేట్లీ మనకు 3 ఫ్లోర్స్ హైట్ అయితే ఉంటుంది. అలాగే 4 సెల్లార్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకు మంచి మనకు ల్యాండ్స్కేపింగ్ అయితే ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయండి. ఈచ్ రిఫ్యూజ్ ఏరియాస్ లైక్ 15, 24, 33, 42, 51 ఫ్లోర్స్లో. అలాగే ఇన్ఫినిటీ పూల్ ఉంటుంది, డెక్, జిమ్, తర్వాత ల్యాండ్స్కేప్ ఏరియాస్ ఇవన్నీ అయితే ఉంటాయి. 55 ఫ్లోర్స్లో ఇక్కడ మాస్టర్ ప్లాన్ అయితే చూడొచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఉంటాయండి. సో మనకు ఫ్లోర్కి వచ్చి మనకు 5 యూనిట్లు అయితే ఉంటాయండి. దీంట్లో 4 యూనిట్స్ 4 బీహెచ్కే, ఒకటి 3 బీహెచ్కే అయితే ఉంటాయి. సో ఇక్కడ మాస్టర్ ప్లాన్ ఏ బ్లాక్ చూస్తే ఈ విధంగా అయితే ఉంటాయండి. సో కార్నర్స్ అన్ని మనకు 4 బీహెచ్కే, మధ్యలో ఇది 3 బీహెచ్కేస్ అనమాట. సో 3775 ఎస్ఎఫ్టీ అయితే 4 బీహెచ్కేస్ అయితే ఉంటాయి అన్నమాట. అలాగే 3 బీహెచ్కే 2640 ఎస్ఎఫ్టీ అయితే ఉంటుందండి. సో మనకు 3 వేరియంట్స్లో అయితే ఉంటుంది. 3775, 3465, 3260 ఈ 3 వేరియంట్స్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. అలాగే ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే 6,999 పర్ ఎస్ఎఫ్టీ అయితే 100% పేమెంట్ ఆప్షన్ అయితే కోట్ చేస్తున్నారండి. లేదు మనం లోన్ ఆప్షన్కి వెళ్ళాలంటే 8,999 పర్ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుందండి. ప్లస్ యాడాన్స్ అయితే ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.